ఈ యొక్క మీటింగ్ నేను రావడం ఏంటంటే నాకు కూడా అవగాహన రావాలి, టౌన్ మీద ఏమేమి అవుతున్నాయి, ఏమేమి జరుగుతున్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి. ఇంతకుముందు నేను గెలిచిన తర్వాత కూడా ఒకసారి రావడం జరిగింది, ఇది రెండోసారి. ఏంటంటే మనకు చాలా మటుకు పొద్దున్న లేస్తే రోడ్ల కంప్లైంట్లు, చెత్త కంప్లైంట్లు, ఇంకోటి లైట్ల కంప్లైంట్. రోడ్ల కంప్లైంట్ అనేది ఒక కష్టపడి కొంచెం ఫండ్ చేయడం జరిగింది. నిన్ననే ఇన్ఛార్జ్ మంత్రి గారు సంతకం పెట్టేందుకు తీసుకొచ్చి ఇచ్చినా అది తొందరగా వచ్చి మీరు చెప్పినట్టు ఎంత తొందర అయితే తొందరగా తొవ్విన రోడ్లు ముందుగా ఏదైతే తొవ్వి వదిలిపెట్టిన రోడ్లను కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైట్లైనా సరే మీకు ఒక వార్నింగ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, లైట్లు మామూలు లైట్లు కానీ ముఖ్యంగా ట్యాంక్ బండ్ లైట్లు దాని మీద చాలా కంప్లైంట్ ఉన్నాయి. దాని మీద న్యూస్లో రావడం జరిగింది. మిస్యూజ్ అవుతుంది. మిస్యూజ్ కాకుండా అతి త్వరలో దానికి పోలీసులు అడిగినట్టు కెమెరాలు ఫిట్ చేయండి. లైట్లు కూడా ఇప్పుడు లైట్లు పోయిన వెంటనే ఇమ్మీడియట్గా వితిన్ ఫ్యూ అవర్స్ అది రీప్లేస్ అవ్వాలి. అదేవిధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా దగ్గరికి రండి, మేము ఓపెన్గా ఉండే ఈ పార్టీ ఆపడంగా ప్రాబ్లం ప్రజలకు ప్రాబ్లం ఉంటే ఎటువంటి సమస్య ఉన్నా రండి, దాన్ని అతి త్వరలో పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాం. ఎందుకంటే నాగర్ కర్నూలు మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్, రాబోయే కాలంలో ఇంకా పెద్ద కావాలని మాకు కోరిక. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా నేను మీ ద్వారా మనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను అడిగిన వెంటనే మెడికల్ కాలేజ్కు 600 బెడ్ల హాస్పిటల్ శాంక్షన్ చేసిండు. అంటే బరువున్నాయి లేకుండా కష్టమైతే బాబురావు అయితే దాన్ని కూడా అతి త్వరలో ఎంత త్వరలో అయితే రేపు ముఖ్యమంత్రి గారి రివ్యూ, మన జిల్లా రివ్యూ ఉంది, మళ్ళీ అందులో కూడా ప్రపోజల్ పెట్టేసి అతి త్వరలో దాని శంకుస్థాపనకు మీరు అందరూ రెడీగా ఉన్నారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. దాన్ని మంచి పాట చెప్పండి సార్ నాకు, ఎందుకంటే పిల్లలు పోయి మంచి ఆహ్లాదంగా కొంచెం చేయడానికి పార్క్ అవసరం నాకు. ఇంకా ట్యాంక్ బండ్ ఒకటే ఉంది కానీ మనకు పార్క్ కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ప్రపోజల్ పెట్టండి, ప్లేస్ చూపించండి. డెవలప్మెంట్ మాత్రం మేము రెడీ ఉన్నాం. మంత్రులు కూడా, ముఖ్యమంత్రి కూడా అన్నిటికీ డెవలప్మెంట్ వరకు అయితే సానుకూలంగా ఉన్నాడు. అటువంటి వాళ్ళకైతే దగ్గర కూడా రానియట్లేదు. ఏమన్నా నిన్ను అడిగిన 2 నిమిషాలకే ఆయన శాంక్షన్ చేసేందు నేను వచ్చి తొందరగా పెట్టండి రివ్యూలో అడిగిన ప్రాబ్లం అవుతుంది మాకు. అదేవిధంగా చాలా మందికి హాస్పిటల్ కంప్లైంట్ కూడా ఉంది, ఏజెన్సీ కూడా, అది కూడా నిన్న ఆ విషయం కూడా లేవడం జరిగింది. నిన్న అతి త్వరలో దాన్ని కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు సెటిల్ చేస్తారు. ఎందుకంటే ఆయన చూసిపోయాడు ఆ హాస్పిటల్ కాబట్టి ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా తొందరగా రివ్యూ చేసి ఫినిష్ చేసి ఏజెన్సీ ఉంచాలా లేకపోతే కొత్త ప్రపోజల్ తీసుకొచ్చి శానిటేషన్ అండ్ సెక్యూరిటీకి కొత్త సిబ్బందిని తీసుకోవాలా అనే విధంగా కూడా మాట్లాడింది. కాబట్టి టౌన్కి డెవలప్మెంట్ సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా అతి త్వరలో ఎంత తొందరగా అయితే గంటలలో అది మనము దాన్ని సాల్వ్ చేసుకునేటట్టు చేసుకోవాలని మా కోరిక. మీరు కూడా దానికోసం నాకు సహకరించాలని కమిషనర్ గారు కానీ, యాదవ్ గారు కానీ, మీరు మున్సిపాలిటీ అంటే వెరీ క్రూషియల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ. మనకి ఈయనే కంప్లైంట్స్ వస్తే ఇంకా ఊళ్ళో వరకు నెగిటివ్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా క్లీన్లీనెస్ ఇంటికి వస్తే దానికి ఇమ్మీడియట్గా ఇవాళ ఈ టైంకి నా జాబ్ అయిపోయింది అనకుండా, ఇంతవరకు నేను పని చేసేది 5 నుంచి 6 వరకు, 5 నుంచి 7 వరకు నాకు అయిపోయింది కాదు అనుకోకుండా, ఎవరైనా కంప్లైంట్ వస్తే దానికి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయినకుండా. విధంగా ఆ సీవేజ్ది, పంపింగ్ మెషిన్ది, రోడ్స్ మాత్రం అతి త్వరలో స్టార్ట్ అయినట్టున్నారు. ఇప్పటికే డిలే అయిపోయింది. మనకి 2 ఎలక్షన్లు వచ్చి మనకి ఇప్పటికే డిలే అయిపోయింది. కాబట్టి అతి త్వరలో అది కావాలని. సార్ ఇంకోటి సార్, అండర్గ్రౌండ్ అది వర్షాలు పడితే మొత్తం పైన వేస్తుంది, ఉబ్బెత్తున్నాయి. దాంట్లో ఒక్కరినే మనిషిని పెట్టిండ్రు. ఇక్కడే 4 ఉన్నారు. లేదు సార్, ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్కరికి మళ్ళీ విష్ణుకి ఫోన్ చేసి అట్లా ఫోన్ అవుతాడు. ఇబ్బందులు అయితే కాల్స్ వస్తున్నాయి, రిక్వెస్ట్ వస్తున్నాయని పెట్టాను సార్. చాలా మెయింటెనెన్స్ ఒక్కరున్నా ఇద్దరున్నా మరి ఎట్లా చేపిస్తారు, మళ్ళీ ఎక్కువ పైసలు చేపిస్తారా కానీ రెస్పాన్స్ అయితే ఉండాలి. ఇమీడియట్గా వర్క్ కావాలి. రోడ్ల మీద పోయి పబ్లిక్ అంతా నెగిటివ్ మాట్లాడేంత వరకు కొంచెం ఏ సమస్య
పదిహేను రోజుల మీద emergency కదా సార్? ఎమర్జెన్సీ అయితే సరే, ఎమర్జెన్సీ కానీ 2-3 డేస్ మనకు బిల్లు కావాలో లేకపోతే మనుషులు కావాలని చూసుకోవచ్చు. కానీ ఇవి ఇట్లా మోరీలు కానీ లైట్లు కానీ ఇమీడియట్ విదిన్ ఫ్యూ అవర్స్ అయిపోవాలి. అది ఎట్లా చేస్తారో అది మీరు ఆలోచించుకోవాలి. కానీ నా కంప్లైంట్ అయితే రావాలి. మా ఊళ్ళో కూలీలు అయితే తొందరగా చేస్తారు. 4 సిద్ధం అవుతుంది. ఏం తల్లి డ్రైవింగ్లు అయితే మా ఊళ్ళో మొదలు లేవు. తప్పకుండా. తప్పకుండా చేయాలి. మాకు బడి చేయాలి. బడి చాలా ఇబ్బంది. బండి బడి 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 చేయాలి. అంతా బడి పట్టుకొని ఉన్న ఆ బడి చెప్పిండ్రు. కానీ మరి ఏం చేస్తాం? వదినమ్మా, చెప్పాలి కదా. రోజులమ్మా ఇక్కడ అన్న మోడీలు అడుగుతున్నావు, బడి అడుగుతున్నావు అన్న బడి అడుగుతున్నాం, బడి అడగాలి. మోరీలు అయితే అది పెద్ద శాంక్షన్ ఉందమ్మా. అది కూడా ఆల్రెడీ అప్లై చేసినామా. అది బడి చాలా ఇబ్బంది. 25 ప్రపోజల్ 25 కోట్లు మొత్తం మీ ఊరు ఒకటే కాదు, మొత్తం టౌన్కు 25 కోట్ల ప్రపోజల్ ఇక్కడ పాత ప్రపోజల్ ఉందో ఆల్రెడీ అక్కడ పెట్టడం జరిగింది. చూద్దాం. మనకు ఈ మెడికల్ హాస్పిటల్ ఇచ్చినట్టు అది కూడా తొందరలో అయితే అది కూడా మాకైతే తొందరగా రాస్తారు. బడి అయితే చాలా ఇబ్బంది. బడి కాడిపోతే ఉడకది కాదు బడి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సార్ పోవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. బడి కాడిపోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది నాకు. లేదు బడి తప్పకుండా దానికి ప్రపోజల్ మీరు పెట్టండి. అల్లవేలి రోడ్డు సార్ అల్లవేలి వచ్చే డిస్కషన్ మన రివ్యూలో అది కూడా వచ్చింది. అది కూడా ప్రాబ్లం ఉందని కానీ కూడలు వేసిండ్రు ఆ కూడలు సార్ వేసిండ్రు యాక్సిడెంట్ లేదు దానికి ఎంత 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 ఉంది 1.5 2 కోట్ల ప్రపోజల్ ఉంది. సో ఒక్క రోడ్కి మొత్తం అవునంతే 7 కోట్లు అయితే ఒక్క రోడ్కి 2 కోట్ల ప్రపోజల్ ఉంది. సోమ కూడా ఆయన కంకర వేసి పెట్టింది కదా అన్ని వస్తుంటే 6 దెబ్బలు తగ్గుతున్నాయి లేదు లేదా మళ్ళీ కూడా నెక్స్ట్ ఈ 7 కోట్ల పని స్టార్ట్ కాగానే ఆ ప్రపోజల్ కూడా తప్పకుండా ఆహ్వానించిన పెద్దలకు కౌన్సిలర్ అందరికీ నా నమస్కారం.